వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. కమ్మగా తిని చాలా రోజులైంది. కడుపు నిండా తినాలంటే నాన్ వెజే ఉండాల్సిన పని. ఈ సమ్మర్ లో ఈ ఒక్క పచ్చడి తిన్నా చాలు. పచ్చడి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలుసు. మరి నేను ఎప్పుడు ఫేమస్ అవుతానో నాకు తెలియదు. నలుగురికి సరిపోను, రాత్రికి రాత్రి అయిపోవాలి, తెల్లారి మిగులొద్దు. రాత్రి కర్రీస్ మార్నింగ్ తినము, నాన్ వెజ్ మిగులుతో తింటాము తప్పకుండా. మట్టి పెరుగుకు తాలింపు తోడైతే ఆహా సూపర్ ఉంటుంది. రైస్ వండుతా, కర్రీ వండుతా. కర్రీ ఉంటుంది, రైస్ ఉండదు. రైస్ వండాల్సిందే మళ్ళీ ఈవినింగ్ ఎవరైనా సరే. ఒకనొక టైంలో ఉదయం వండిన కర్రీ అయిపోతే సాయంత్రం ఇలా చేయాల్సి వస్తుంది. నుండి పాప వచ్చి చాలా పని చేస్తూ ఉంది. ఏంటో గానీ ఈవినింగ్ రైస్ వండుతా కానీ కర్రీ వండబుద్ది కాదు. కర్రీ చేయాలంటే ఎక్కలేని కోపం, బాధ, అలసట వచ్చేస్తాయి. నా ఇద్దరు పిల్లలు అల్లరి, చేతి సహాయం లేకపోతే రాత్రి గురించి మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తారు. లేదే రాత్రికి ఏం చేయాలి అని. చేసేవారు లేకపోతే ఇంట్లో పచ్చడేసుకొని తిన్న పరమాన్నం లాగా వాదోడుగా ఉంటే రాత్రి బిర్యానీ చేసుకొని తిని పడుకోవచ్చు. పిల్లలు ఉన్న చోట అన్ని పనులు ఒకేసారి కావాలంటే కావు. ఈ సమ్మర్ లో కూరతో తక్కువగా తిని ఎక్కువ పెరుగుతూ తినే వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. వీడియోస్ అందరికీ ఉపయోగమే. చూసి వదిలేసి వెళ్తున్నారు, లైక్ ఇచ్చి వెళ్ళండి తప్పకుండా. రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.